పసిపిల్లలు ఒక 6 నెలల లోపల పిల్లలు 6 నెలలు కూడా చెప్పాను బట్ 3 మంత్స్ లోపల వెళ్ళే పిల్లలు మోషన్ కలర్ బట్టి కొంతవరకు మనం చెప్పొచ్చండి. మోషన్ సాధారణంగా పుట్టిన వెంటనే నల్లగా జిగటగా ముద్దలుగా ఇట్లా జిగురుగానే వెళ్తారు. దట్ ఈస్ అ నార్మల్ మోషన్. దాన్ని మనం మికోన్యం అని అంటాం. అది క్లియర్ అయ్యి మెల్లగా ఆకుపచ్చ గ్రీన్లోకి వచ్చి తర్వాత అది మెల్లగా ఎల్లో అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి 7 నుంచి 10 రోజులు అవుతుంది పుట్టిన వెంటనే. ఆ 10 రోజుల తర్వాత మాత్రం మామూలుగా యెల్లో కలర్లోకి మోషన్ వచ్చేస్తుంది. అయితే ఆ మోషన్ కూడా నార్మల్ మోషన్ ఎట్లా ఉంటుందంటే ఒక తడి బేస్ లాగా ఉండి దానిపైన పెరుగు విరిగిపోయినట్టుగా పలుకులుగా మోషన్ ఉంటుంది యెల్లో కలర్లో. సో అది నార్మల్ స్టూల్ అండి. దాన్ని నీరుగా వచ్చిన స్టూల్ అని అనుకోవడానికి లేదు. కొంచెం ఒక వాటరీ బేస్ ఉండి దానిపైన ఉంటుంది. అయితే ఈ కన్సిస్టెన్సీ మారిన అంటే ఏదైతే నేను పలుకులు చెప్తున్నానో పలుకులుగా లేదు, జిగురుగా ఉంటుంది, లేకపోతే ఆ పలుకులు లేకుండా జస్ట్ ఊరికే ఇట్లా పల్చగా యెల్లో మోషన్ వస్తుంది, లేదా మ్యూకస్ అంటే ఇట్లా చీమిడి ఎట్లా ఉంటుందో అట్లాంటిది ఏమన్నా కనబడుతున్నా, లేదా రంగు మారిన అంటే అది ఏమన్నా మళ్ళీ గ్రీన్లోకి వెళ్ళడము, మళ్ళీ లైట్ గ్రీన్లోకి వెళ్ళడం, డార్క్ గ్రీన్లోకి వెళ్ళడం, బ్లాక్ వెళ్ళడం లాంటివి ఏమైనా ఉంటే కొన్ని రోగాలకి అది ఇట్ ఈస్ అన్ ఇండికేషన్. పుట్టిన వెంటనే పిల్లలకైతే చాలా వరకు ఇట్లాంటిది పసకలు బాగా ఎక్కువైనప్పుడు రంగు అన్నది మోషన్ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. రెండోదేమో మోషన్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా అయినప్పుడు అది గ్రీన్ కలర్లో అయ్యే అవకాశం ఉంటుంది. మూడోది కొంతమంది పిల్లలకి పాలు పడకపోతే అవి పై పాలు కొంతమందికి పెడతా ఉంటారు, డబ్బా పాలు పెడతా ఉంటారు. ఆ పాలు ఒక్కొక్కసారి వాళ్ళకి అరగక కూడా గ్రీన్ కలర్లో మోషన్ వస్తూ ఉంటుంది. ఇంకొన్ని సమయాల్లో స్టార్వేషన్ అంటే పాలు కరెక్ట్గా ఇవ్వకపోవడం. 4 గంటల గ్యాప్లో 5 గంటల గ్యాప్లో పాలు ఇస్తున్న పిల్లలకి ఎక్కువ ఆకలేసి ఉంటున్న పిల్లలు కూడా ఒక్కొక్కసారి గ్రీన్ కలర్లో మోషన్ వస్తుంది. సో ఇలాంటివి ఏమైనా ఉన్నాయన్నది ముందు చెక్ చేసుకోవాలి. బ్లాక్ కలర్లో మోషన్ కొంచెం పెద్దగా అయిన పిల్లల్లో వస్తుందంటే మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. అంటే 3 నెలల పైన పడిన పిల్లల్లో బ్లాక్ కలర్గా ఏమైనా మోషన్ వస్తుంటే మాత్రం దానికి వేరేగా ఆలోచన చేయాలి. ప్యూర్ బ్లాక్ అండి, ఏదో డార్క్ బ్రౌన్ లేకపోతే కొంచెం గ్రీనిష్ టింజ్ కాకుండా ప్యూర్ బ్లాక్ స్టూల్ కనుక వస్తుంటే మాత్రం ఇమ్మీడియట్గా యూ షుడ్ విజిట్ యువర్ డాక్టర్. బికాజ్ ఓల్డ్ బ్లడ్ ఏదైతే ఎక్కడో బ్లీడింగ్ అయింది, ఆ బ్లీడింగ్ మనకి మోషన్లో కలిసి మోషన్ ఆ బ్లాక్ కలర్లో వస్తుంది అన్నది అదొక సంకేతం. బట్ దట్ ఈస్ అ వెరీ సివియర్ ప్రాబ్లం అండి. అంత సివియర్ ప్రాబ్లం రావడానికి ఖచ్చితంగా దాని ముందు సిమ్టమ్స్ ఉంటాయి. బేబీకి బాగా ఫీవర్ ఉండడము, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గడం ఇట్లాంటిది ఏదో ఉంటుంది. బట్ డెఫినెట్లీ బ్లాక్ కలర్ స్టూల్ 3 మంత్స్ పైన పడిన పిల్లలకు ఉంటే మాత్రం తీసుకురావాల్సి వస్తుంది డాక్టర్స్ దగ్గరికి.